కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. వెరీ గుడ్ మార్నింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ మధ్యకాలంలో కుల గణన పేరుతోటి చాలా హడావుడి చేసింది. అందరికీ గుర్తుండే ఉంటుంది. యాక్చువల్గా పోయిన సంవత్సరం నవంబర్లో టేకప్ చేస్తూ ఉన్నారు. ఈ కుల గణన ఎందుకంటే బీసీ వర్గాలకి న్యాయం చేయడం కోసం, అన్ని కులాలకి న్యాయం చేయడం కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆ ప్రభుత్వంలో మంత్రుల వరకు చాలాసార్లు మాట్లాడారు. అయితే నవంబర్లో మొదలు పెడతామని చెప్పి దాన్ని డిలే చేశారు. డిలే అయిన తర్వాత చివరికి జనవరిలో చేస్తున్నామని చెప్పారు. జనవరిలో ఒక 10 రోజుల పాటు చేశారండి. జరిగింది ఇది. అయితే దాని గురించి తర్వాత అసలు మాట కూడా మాట్లాడాల. ఈ కులగణన ఫలితాలు ఏమిటి అవి చెప్తారు. అంతేకాదు అప్పట్లో ఈ కులగణన ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకి సమానంగా న్యాయం జరిగే విధంగా కొత్తగా రిజర్వేషన్లు కూడా పెంచుతాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఉద్దేశంతోనే చేశారు. యాక్చువల్గా రిజర్వేషన్లు పెంచి తద్వారా ఈ ఎన్నికల్లో ఎంతో కొంత లబ్ధి పొందవచ్చు అని. ఆ విధంగా బీహార్లో కూడా చేశారు. బీహార్లో రిజర్వేషన్లు భారీ ఎత్తున బీసీలకు పెంచారు ఈ కుల గణన తర్వాత. ఎందుకంటే కుల గణన తర్వాత బీసీలు ఎక్కువ మంది ఉన్నారని అక్కడ తెలిసింది. ఏపీలో కూడా బీసీలు ఎక్కువ మంది ఉంటారు. దాంతోపాటు ఎస్సీ ఎస్టీలకు కూడా మార్జినల్ ఇంక్రీజ్ ఉన్నదన్నమాట. వాళ్ళ జనాభా కూడా పెరిగిందని చెప్పి ఆ రకంగా దాదాపు 85% వరకు రిజర్వేషన్లు పెంచారండి బీహార్లో. అదేవిధంగా ఏపీలో కూడా చేయబోతున్నాడు. తద్వారా ఎన్నికల్లో ఎంతో కొంత మరి లబ్ధి ఉంటుంది, దాని ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి ఆలోచన. అయితే చివరికి యాక్చువల్గా ఆ కార్యక్రమం చేయలా. అంటే కుల గణన ఫలితాలు, ఆ సర్వే ఫలితాలు వెల్లడించాల. ఎందువల్ల వెల్లడించలేదు? అంత హడావుడిగా ఎందుకు చేపట్టారు? చివరికి ఎందుకు బయటపెట్టలేదు? ఏమిటి దాని వెనక కథ అంటే దాదాపు 20 అంశాల మీద ఈ కులగణన జరిగింది. అంటే ఇది కులం ఒక్కటే కాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కులం గణన అనేది మనకు జరిగి కొన్ని దశాబ్దాలు అయిపోయిందండి. కుల గణన అనేది లేదు. ఇప్పుడు మన జనాభా సర్వేలో ఇతరత్ర అన్ని అంశాలు ఉంటాయి కానీ కులాలు మాత్రం గణించరు, కులాలు అడగరు. ఒక ఎస్సీ ఎస్టీల కులం మాత్రమే నమోదు చేస్తారు అందులో. మిగతా అన్ని కులాలు ఏది ఉండదు అందులో. కానీ ఈ కుల గణన పేరుతోటి ఈ మధ్యకాలంలో చాలా రాష్ట్రాలు చేపట్టినాయి. కాంగ్రెస్ పార్టీ కూడా మరి వాళ్ళు ఎష్యూర్ చేశారు, మేము అధికారంలోకి వస్తే కుల గణన చేపడతాం దేశం అంతా అని. సో అందులో భాగంగా జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా. అందులో 20 అంశాలకు పైగా వాళ్ళు వివరాలు తీసుకున్నారు. నాట్ ఓన్లీ కులం, ఎంతమంది సభ్యులు ఉంటారు, ఆడ ఎంత, మగ ఎంత, పిల్లలు ఎంత, పెద్దవాళ్ళు ఎంత, మిగతా జనాభా సర్వే ఎట్లా ఉంటుందో అదేవిధంగా అన్నీ తీసుకున్నారు. తద్వారా మొత్తం ప్రొఫైలింగ్ చేయొచ్చు ప్రతి కుటుంబాన్ని కూడా. ఆ కుటుంబం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. తద్వారా గవర్నమెంట్స్కి ప్రొఫైలింగ్ చేసి వీళ్ళు మన పార్టీకి ఓటేస్తారా లేదా అని చెప్పి అధికారంలో ఉన్న పార్టీ తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. అది బేసికల్లీ ఐడియా. ఈ మధ్య డేటా అనాలిసిస్ వచ్చిన తర్వాత అది చాలా ఈజీ అయిపోయింది. దాన్ని మొత్తం అనలైజ్ చేసి వీళ్ళు మన పార్టీకి అనుకూలంగా ఉన్నారా లేదా, లేకపోతే ఏ విధంగా అనుకూలంగా మార్చాలి అనేది నెక్స్ట్ స్టెప్గా చేయొచ్చు. వాలంటీర్లు ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని. సో ఇంత కార్యక్రమం చేసి చివరికి ఇప్పుడు బయట పెట్టలేదండి. ఎందుకు బయట పెట్టలేదు? ఈ లోపల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, అంటే ఉద్దేశపూర్వకంగా బయట పెట్టలా. ఎందుకంటే కార్యక్రమం అంతా జనవరిలో దాదాపుగా పూర్తయింది. వాళ్ళు తలుచుకుంటే ఇమ్మీడియట్ బయట పెడతామని కూడా చెప్పారు అప్పట్లో. ఏమిటంటే దాని బేసిస్ మీద యాక్చువల్గా ఇప్పుడు ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్యాండిడేట్ల సెలక్షన్ వ్యవహారం ఇదంతా చేశాడు. సమాచారం తన దగ్గర ఉంచుకొని ఎక్కడ ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దీనివల్ల ఏ రకమైన ప్రభావం పడుతుంది ఎన్నికల్లో, సో దాన్ని మనం ఎట్లా మనకు అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే ఆయన ఈ మధ్యకాలంలో సామాజిక న్యాయం ఎక్కువగా మాట్లాడడము, క్యాండిడేట్స్ని మార్చడము తరచుగా అనేక నియోజకవర్గాల్లో, ఇక్కడ వాళ్ళని అక్కడికి పంపించడము, అక్కడ వాళ్ళని ఇక్కడికి పంపించడము, ఇదంతా చాలా చూసాం కదా. ఎందుకు ఇంత ఎక్స్ట్రీమ్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు? ఎక్కడో నెల్లూరులో ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి ఇక్కడ నరసరావుపేటలో పెట్టడం ఏంటి? ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అలాగే విడుదల రజనీని కూడా అక్కడ నరసరావుపేటని తీసుకొచ్చి ఇక్కడ గుంటూరులో పెట్టారు. ఇట్లాంటివి చాలా ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాలన్నీ చేయడానికి కారణాల్లో ఒక ముఖ్యమైన కారణం ఈ ఏదైతే కుల గణన పేరుతోటి క్యాస్ట్ సెన్సస్ చేశారో దాని యొక్క డేటా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికార పార్టీ దుర్వినియోగం చేస్తోంది. యాక్చువల్గా అది పార్టీ చేతులకు వెళ్ళడానికి వీల్లేదు, అది గవర్నమెంట్ దగ్గరే ఉండాలి. కానీ వైసీపీ అంటే వాళ్ళే గవర్నమెంట్, వాళ్ళే పార్టీ కాబట్టి అదంతా కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. దానిని బేస్ చేసుకొనే ఈ ఎన్నికల్లో వాళ్ళ యొక్క అభ్యర్థుల ఎంపిక అంతా కూడా జరిగింది అనేది ఇవాళ ఈనాడు ఒక ప్రధాన కథనం అండి.
ఎన్ని కుల జగన్నాటకం అని. ప్రజల కులం, ఆస్తులు, ఆర్థిక స్థితి తదితర వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి ఉంటే తప్ప ప్రభుత్వం దగ్గర మినహా మరెక్కడా ఉండటానికి వీల్లేదు. అందరికీ తెలిసేది డేటా కలెక్షన్ అంటేనే సమస్య అది ప్రభుత్వంతో. వాళ్ళు తీసుకొని అధికారంలో ఎవరుంటే వాళ్ళకి మొత్తం ఐప్యాక్కి అందరికి ఇచ్చేసుకున్నారు అని. సో ఇప్పుడు ప్రజల వ్యక్తిగత సమాచారం అంతా అధికార పార్టీ చేతుల్లో ఉంది. 36 రోజుల పాటు చేశారట మొత్తం సర్వే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, నవంబర్లో మొదలుపెట్టిన తర్వాత. సో జగన్ ఎన్నికల ఎత్తుగడలో భాగమే ఈ కుల గణన అని చెప్పి ఈనాడులో ఈ ముఖ్యమైన వార్త వచ్చిందండి. అయితే పూర్తిగా బయట ఎందుకు పెట్టలేదు అనేది ఒక సమాచారం ఏంటంటే, బయట ఎందుకు పెట్టలేదంటే ఒకటేమో అందరికీ తెలిసిపోతుంది, అపోజిషన్ పార్టీస్కి కూడా ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఏ కులస్తులు ఎక్కువ ఉన్నారు ఇట్లాంటివన్నీ కూడా. రెండోది ఏంటి, ఇది బయట పెడితే ఫలానా కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆ నియోజకవర్గంలో అంటే కంపల్సరీగా ఆ కులం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఏ పార్టీకైనా, అధికార పార్టీకి కూడా. సో ఆ నేపథ్యంలో ఈ తలపు మనకెందుకు, మన దగ్గరే సమాచారాన్ని పెట్టుకుంటే బయట పెట్టకుండా మనకు కావాలంటే అభ్యర్థిని మారుస్తాం, లేదంటే మార్చాం. సో ఆ అడ్వాంటేజ్ కూడా వైసీపీ తీసుకున్నది అని చెప్పి వీళ్ళు ఈ కథనంలో రాశారండి. మొత్తానికి ఏ అవకాశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వదులుకోరు. ఈ కుల గణన అనే దాన్ని కూడా ఆ విధంగా ఉపయోగించుకొని ఆయనంత హడావుడి చేశాడు గణన పేరుతోటి నవంబర్ నుంచి ఇప్పటి వరకు. ఇప్పుడేమో దాన్ని బయట పెట్టకుండా తన ఎన్నికల అవసరాల కోసం వాటిని ఉపయోగించుకుంటున్నాడు అనేది ఈ ఆరోపణ.